12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట ప్రగతి భవన్లో. సీతక్క చెప్తున్నది. పెంపుడు కుక్కల కోసం 12 లక్షలు పెట్టి షెడ్ వేయించిందట. ఇక మున్సిపల్ శాఖల అడ్డగోలు దోపిడీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు. అప్పటి మంత్రి అనుచరులు చెప్పిన వాళ్ళకే కాంట్రాక్టులు. ఆ కాంట్రాక్టర్లు పేరుకే పనులు చేసింది అనుచరులే. నాసిరకం పనులు చేసిన పనులే మళ్ళీ చేసి బిల్లులు. పట్టణ ప్రగతి నిధుల్లోనూ గోల్మాల్. లేఅవుట్లు, బిల్డింగ్, ఇతర పర్మిషన్లోనూ వేల కోట్ల అవకతవకలు. పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్న సర్కార్. ఇక షాడో కాంట్రాక్టర్లు మంత్రి అనుచరులే. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మినిస్టర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎవరి దగ్గర ఉన్నది? కేటీఆర్ దగ్గర. కేటీఆర్ అనుచరులే ఒక ఫేక్ కాంట్రాక్టర్లు పెట్టి వాళ్ళకు ఈ టెండర్లు వచ్చినాయని చెప్పేసి కాంట్రాక్టులు మాత్రం వాళ్ళే చేస్తారట. నాసి రకంగా పనులు చేసి 35,000 కోట్ల రూపాయల పనులు వస్తే దాంట్లో 5 కోట్లు కమిషన్ అయినట. 5,000 కోట్లు. 30,000 మాత్రమే ఒక నిజానికి గ్రౌండింగ్ జరిగినాయి, కట్టడాలు జరిగినాయి, కన్స్ట్రక్షన్ జరిగినాయి, ప్రజలకు అభివృద్ధి జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. కానీ 5,000 కోట్ల రూపాయల కమిషన్ అయినట. ఈ లోతైనటువంటి అంశాన్ని మొత్తం బయటికి తీసేందుకు కేటీఆర్ కూపిలాగి, ఆయన అనుచరుల కూపిలాగి కేటీఆర్ ఆ మాట్లాడిన మాటలకు చేతలకు ప్రజల ముందు పెట్టి, ప్రజల ముందు కేటీఆర్ యొక్క వ్యవస్థని ఓపెన్ బుక్గా మార్చి ఇవో గిరి జరిగిందయ్యా ప్రజలారా అని చెప్పి ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నదట. షాడో కాంట్రాక్టర్లు పేరేమో కాంట్రాక్టర్ది, కానీ మొత్తం చక్కటిది అంశం మొత్తం కూడా ఆ కింది స్థాయి అనుచరులనే. సో అనుచరులే ఒక రకంగా కాంట్రాక్టర్లుగా మారి వేల కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు. 5,000 కోట్ల రూపాయలంటే ఎంత? అది 5,000 కోట్ల రూపాయలంటే విద్యారంగంలో సమూల మార్పులు చేయవచ్చు, వైద్య రంగంలో ఒక 4-5 హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. 5,000 కోట్ల రూపాయల కమిషన్ పేరిటే దండుకున్నారు వాళ్ళు సో కాల్డ్ వ్యక్తులు. అంటే ఎంత మేర రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుర్వినియోగం జరిగింది నిధుల విషయంలో అర్థం చేసుకోరు. అని చెప్తున్న మొదటి నుంచి 6,71,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి అప్పున్నదంటే ఒక గిసొంటి అక్రమాలు మొత్తం 6,71,000 కోట్ల రూపాయలతో ఏం చేసిరయ్యా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి కట్టారు కావచ్చు, ఇతరాత్ర 1,00,000-2 లక్షల కోట్లు అయి ఉంటాయి. మిగిలిన సుమారుగా 3-4 లక్షల కోట్ల రూపాయలు ఇంకొక ఇటువంటి దొడ్డిదారిన వీళ్ళు ఇళ్ళకు పోయినాయి. మంత్రి ఇంటికో కాంట్రాక్టర్ల ఇంటికో మొత్తం వాళ్ళ ఇళ్ళకు చేరిపోయినాయి పైసలన్నీ. ఇక ఈ కూపీలాగేందుకు కేటీఆర్ కూపీలాగేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం. ప్రత్యేకంగా వీళ్ళ మీద చొరవ సాధిస్తోంది, ఒక నజరేసింది రాష్ట్ర ప్రభుత్వం. గుట్టపైకి తాగునీరు టాయిలెట్స్, కొండపైకి ఆటోలకు పర్మిషన్. యాదాద్రి టెంపుల్ విషయంలో కొత్త రకమైనటువంటి ప్లాన్స్కు సిద్ధమైందట రాష్ట్ర ప్రభుత్వం. ఇక పైనే భక్తుల వసతికి ఏర్పాట్లు, సామాగ్రి భద్రతకు క్లాక్ రూమ్, ఆఫీసర్ల రివ్యూల నిర్ణయాలు, ప్లాన్కు ఆమోదం ముద్ర పడితే తీరనున్న కష్టాలు. ఇక సీఎం రేవంత్తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ. ఇక కేటీఆర్ ఇలాకాల అవిశ్వాసం, మున్సిపాలిటీలో అవిశ్వాసం మొదలైందట. ముందుగా జూడు సార్, తర్వాత కాలిగోర లేకపోతే వేలిగోర, ఇవన్నీ తర్వాత కానీ అవిశ్వాసం నడుస్తుందట. మీరు తీసుకొచ్చినటువంటి ఆ చట్టం ఏమైపోయింది, 2018 పంచాయతీరాజ్ చట్టము, మున్సిపల్ చట్టం ఏమైపోయిందంటే ఇట్లా లొసుగులో కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. ఇష్టం లేదంటే పీకి పారేసే మేయర్ని, ఇష్టం లేదంటే తీసి పారేసే చైర్మన్ని, అట్లా జరిగిపోయింది మొత్తం. మీరు తీసుకొచ్చిన 2018 మున్సిపల్ చట్టం కానీ పంచాయతీరాజ్ చట్టం కానీ ఆగం అవుతున్నారు అక్కడ జనం మొత్తం కూడా. ఇక కార్పొరేటర్లు ఏం చేస్తారు, మా తూకిత్తే మైకిత్తే అన్నట్టుగా వాళ్ళు తలపడుతున్నారు. కాబట్టి మైక్ నాకెంత నీకెంత అనే టైప్లో కూడా మారిపోతున్నది. నువ్వెంత నేనెంత అనే తలపడుతున్నటువంటి అవిశ్వాసాల మధ్య నువ్వెంత ఇస్తావు నేనెంత తీయాలి. సో ఈ యొక్క ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం నడుస్తున్న నేపథ్యంలో మేయర్ని తొలగించడాలు, చైర్మన్లను తొలగించడం ఇవే జరుగుతూ ఉన్నాయి. దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడి నుంచి మొదలైంది బీజం అని అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి. వాళ్ళు తీసుకొచ్చి చట్టం లొసుగుల కారణంగానే ఈ అవిశ్వాస తీర్మానాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. మరి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిర్ణయం తీసుకొని చూడాలి. కానీ ఓవరాల్గా అవిశ్వాసాల తీరు విషయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్వాసాలు జరుగుతున్నాయి. కేటీఆర్ సొంత ఇలాకా మీటింగ్ పెడితే మీటింగ్ కూడా హాజరు కాలేదట. వీళ్ళు కేటీఆర్ మీటింగ్ పెడితే మీటింగ్ కూడా హాజరు కాలేదట. 12 మంది కౌన్సిలర్లు క్యాంపుకు పోయారట, స్పెషల్ క్యాంపుకి. అక్కడ మొత్తం ఒక విషయాన్ని చక్కదిద్దుతున్నారు. ఇక రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు. సూపర్. ఇక కాయ నిలవది కడుపు వండది. యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషం. గాలి, నీరు, నేల అన్ని కలుషితం. పశువులు మనుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం. గింజ రాల్చే వరి, గెలవేయని కొబ్బరి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని గత పాలకులు. గతంలో నేరుగా పీఎంఓకే ఫిర్యాదు చేసిన రైతులు ఇక ఢిల్లీ ఆదేశాలతో కదిలిన పీసీబీ కేంద్రాన్ని నివేదిక. కాలుష్య వ్యర్థాలతో ప్రవహిస్తున్న పిలాయిపల్లి కాలువ. యాదాద్రి జిల్లాలోని
పచ్చని పల్లెలను కాలుష్యం కమ్మేస్తోంది. చౌటుప్పల్, బోదాన్, పూచంపల్లి మండలంలో